వాడిటి వైపు చూస్తున్నాడేంటి? కొంపు తీసి ఇక్కడికి వస్తాడా? నేను వాడినే పిలిచాను అనుకుంటాడు. ఏం పాడు. అయ్యగారిక్కడికి ఒంటరిగా వస్తేనే బాగుంటుంది. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. కానీ నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. నేనింట్లో లేనని మా ఆయనకి తెలిస్తే అంతే సంగతులు. మళ్ళీ తిట్ల వర్షం కురిపిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడేం చేస్తున్నావు? ఒకసారి అటు చూడు. అది నన్ను పాలు పితకనివ్వట్లేదు. ఇవాళ నువ్వు పాలు పితకపోతున్నావా? నేను నీకెందుకు చెప్పాలి? అయితే చెప్పకు. కానివ్వు త్వరగా పితుకు. అసలు ఈ గోమాత నిన్ను ఇవాళ పాలు పితకనిస్తుందా ఏంటి? నన్నేం అడక్క బిల్ల. నాకేదైనా ఉపాయం చెప్పు. నీకు తెలుసు కదా. చెప్పు పాండు. అది దాని దూడ పాలు తాగిందా? లేదు. మరి దూడ పాలు తాగకపోతే ఆవు ఎలా పాలిస్తుంది? గోమాత, నీ దూడ పాలు తాగలేదని నువ్వు అలిగావు కదూ. నాకు అర్థమైంది. చూసావా, అవునంటుంది. ఇంట్లో మీ అమ్మ నిన్ను పస్తులుంచి బయట వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడుతుందా? నువ్వెందుకు బాధపడుతున్నావు సక్కు? ఎడవకు. నా మాట విని ముందు నువ్వు దూడకి పాలు తాగించు. బుజ్జి దూడ పాలు తాగిందంటే మరుక్షణం నీకు బోలెడు పాలిస్తుంది. అయ్యగారు, తప్పైపోయిందండి, క్షమించండి. పనికి మాలినోడా, ఓనీలే పాపం అని వదిలిపెడితే మీరు ఇలాగే రెచ్చిపోతారు. సహాయం చేసి ఆదుకుందామని అప్పిస్తే అసలు వడ్డీ ఎగ్గొడతావా? అయ్యగారు, క్షమించండి. నాకు ఇంకొంచెం గడువు ఇవ్వండి. అప్పు మొత్తం తీర్చేస్తాను. ఆపు. తీసుకున్న డబ్బు వడ్డీతో సహా ఇచ్చేంత వరకు వీడి దగ్గర ఉన్నవన్నీ తెచ్చి మన గోదాములో పడేయండి. మొత్తం ఇక్కడికి రావాలి. ఇదిగో దాము, వెంటనే పత్రం సిద్ధం చేసి వీడి వేలి ముద్ర తీసుకో. అయ్యగారు, దయచేసి అలా చేయకండి. నేను మీ అప్పు మొత్తం తీర్చేస్తానండి. నా కాళ్ళు వదలరా. అరే వదలమని చెప్తుంటే. లేచి నిలబడరా. ఇప్పుడు కాళ్ళ మీద పట్టిన లాభం లేదు. తప్ప. ఇదిగో గోమాత, మా సక్కు ప్రతిదానికి అలుగుతుంది. కబుర్లు మాత్రం బాగా చెప్తుంది. ఇక పాలు పెతకడం అయితే అస్సలు చేత కాదు. అసలు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? మనం ఈ లోకంలో ఎవ్వరికి సహాయం చేయకూడదు. ఒకవేళ సహాయం చేసామే అనుకో, అనవసరంగా వాళ్ళతో మాట్లాడాలి. నేను ఒకరికి పూర్ణం చేయడానికి సహాయం చేశాను. తినడానికి బొబ్బట్టు పెట్టకపోగా నన్ను మాట్లాడినారు. ఇదిగో గోమాత, మా నాన్న ఎప్పుడూ ఇలా అంటారు. మనం మనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి. అందరినీ తెలివైన వాళ్ళలా చేయాలి. జ్ఞానాన్ని మనలోనే దాచుకుంటే ఏమొస్తుంది? ఎవరి మీదైనా ప్రేమ అభిమానం లేకపోతే అసలు వాళ్ళతో మాట్లాడడం ఎందుకు?
ఈ గోమాత మాట్లాడలేకపోయినా అందరికీ అన్నీ ఇస్తుంది. గోమయం ఇస్తుంది, గోమూత్రం ఇస్తుంది, పాలిస్తుంది. సరే సరే, ఆడిపోసుకున్నది చాలు. పాలెలా పెతకాలో నేను నేర్పిస్తాను. గోమాత, పాండు తెలివైన వాడైనా అలా కాకుండా మిడిమిడి జ్ఞానాన్ని పంచుతే అంతే సంగతులు. నా పని అయిపోయినట్టే. నేర్పించిన వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి నష్టం. అలా అని మా బామ్మ అంటుంది. నా దగ్గర ఆవులు గేదెలు లేవు, కానీ మేక పాలు పెతుకుతాను రోజు. ఉండు, పాలు పెతకడం నేర్పిస్తాను. త్రిమూర్తి, ఇదిగో నేను ముందుకు నడుస్తున్నాను. మీలో ఏ ఒక్కరూ వెనక్కి తిరిగి చూడకూడదు. నాకున్నది ఒక ఆవు, ఒక దూడ, అంతేనండి. అయ్యగారు, రే తప్పుకోరా అయ్యగారు. ఓ అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ఆడది ఆడదా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? అటు వెళ్ళు. అయ్యగారు, ఆ మహాదేవ్ గారి దగ్గర ఒక ఆవు ఒక దూడ ఉన్నాయండి. ఏంటి? అయ్యగారు, అదేమిటంటే వాడి దగ్గర 2 జతల ఎడ్లుంటే చాలా బాగుండేది కదండి. తెలివి తక్కువ. వాడి దగ్గర ఆవు దూడ ఉన్నాయి కదా, వాటి లాక్కురా. వాడి దగ్గర ఏముంటే అవి తీసుకురా. అలాగే, ఇప్పుడే వెళ్ళమంటారా? అలాగే వెళ్తా. తప్పుకోండిరా. మీరు అటు తిరగండి. వెనక్కి తిరిగి చూస్తే కాళ్ళు విరగొడతాను. నేను చెప్పేంత వరకు మీరు కదలకుండా అటు తిరిగి నిలబడి ఉండాలి. పదరా. ఎవరండి మీరు? నేనండి. ఇక్కడ కూడా నేనేనండి. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయితే మీరు మా ఇంటికి రండి. ఇంటికి ఎందుకండి? ఇక్కడే చెప్తాను, వినండి. వెళ్ళండి. వాళ్ళందరూ చూస్తారు. త్వరగా వెళ్ళి దాక్కోండి. తిన్నగా వచ్చేస్తే ఎలా అండి? నన్నేం చేయమంటారండి? ఇక్కడ ఇంతమంది ఉంటారని తెలీదు, అందుకే ఈ చెట్టు వెనక దాక్కున్నాను. మీరు ఆలోచించి ఉపాయం చెప్తానన్నారు. అవును, అది చెప్దామనే వచ్చాను.